నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం ఉంటే 4 కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. ఈసారి సామాజిక సమీకరణలో భాగంగా యాదవ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ లేకపోవడంతో యాదవులకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం చాలా బలంగా వినిపిస్తున్నది. అయితే యాదవ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే చాలామంది నాయకులు ఎమ్మెల్సీ పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు మనకు తెలుస్తోంది. రీసెంట్గా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం మనందరం చూసినాం. వీరు గత 3 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తున్న అంజన్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ పదవి అడుగుతున్నట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తోంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఓయూ జేఏసీ నేత చరణ్ కౌశిక్ యాదవ్ కూడా గత 2 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు విసురుతున్నటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్లకు వాళ్ళు చేస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేసి తనదైన రీతిలో సమాధానం చెప్తూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి వివరించడంలో చరణ్ కౌశిక్ యాదవ్ ముందు వరుసలో ఉండడంతో ఇతనికి కూడా ఎమ్మెల్సీ ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు మనకు విశ్వసనీయ సమాచారం. ఇక ఖమ్మం జిల్లాలో నాగా సీతారాములు యాదవ్ కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అనేక చోట్ల ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా సీట్ల సర్దుబాటు విషయంలో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నాగా సీతారాములు యాదవ్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం పొత్తులో భాగంగా సిపిఐకి సీట్ కేటాయించి ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని అప్పట్లోనే కాంగ్రెస్ అగ్రనాయకత్వం హామీ ఇచ్చినట్లు మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం. అయితే ఆ కొత్తగూడెం కమ్మ సామాజిక వర్గమైనటువంటి సాంబశివరావు గారు గెలుపొందడం జరిగింది. అదే జిల్లా నుంచి మనకు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మదిర నుంచి బట్టి విక్రమార్క గారు మాల సామాజిక వర్గం, అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక ప్రతినిధిగా ఉన్నాడు. ఇక బీసీల విషయానికి వస్తే కొత్తగూడెం సీటు ఎప్పుడు కూడా బీసీలకే కేటాయించే సీటు వేరే వాళ్ళకి ఇవ్వడంతో ఖచ్చితంగా ఖమ్మం నుంచి ఒక్కరికైనా బీసీలకు ఎమ్మెల్సీ ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే నాగా సీతారాములు యాదవ్ గారు కూడా పార్టీలో పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు మనకున్నటువంటి సమాచారం. ఎల్బీనగర్కు సంబంధించి ఈశ్వరమ్మ యాదవ్ కూడా ఎమ్మెల్సీ ఇవ్వాలనే వాయిస్ బలంగా వినిపిస్తోంది. ఈశ్వరమ్మ యాదవ్ యాదవుల్లో సీనియర్ నాయకురాలుగా ఉండడం, అదేవిధంగా యాదవులకు సంబంధించి అన్ని మీటింగ్లలో ఆమె పాల్గొనడం, రేవంత్ రెడ్డికి సాన్నిధ్యం ఉండడం వల్ల ఆమె పేరు కూడా వినిపిస్తోంది. అదేవిధంగా మేడ్చల్కి సంబంధించి మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వజ్రేష్ యాదవ్ కూడా ఎమ్మెల్సీ ఇవ్వాలనే వాయిస్ బలంగా వినిపిస్తోంది. వజ్రేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గత కొన్నేళ్లుగా వాళ్ళు సీరియస్గా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మరికొన్ని విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మా యాదవ్ విజన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.